యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం నుంచి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించవు. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చును. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందినని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఈరోజు అంతవరకు చూద్దాం. 27వ వచనం నుంచి 33వ వచనం వరకు. లాజరును బెతనియాలో లేపిన తరువాత 6 దినాలు పండగ మునుపు ప్రభువు బెతనియాకు వచ్చినప్పుడు వారు ఆయనకు విందు చేశారు. ఆ విందు చేసిన తర్వాత ప్రభువు గాడిద మీద ఆసీనుడై యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములోనికి వచ్చిన తర్వాత కొందరు గ్రీసు దేశస్థులుగా ఉండి యూదా మతాన్ని అంగీకరించిన వారు అని అర్థం. వారు ప్రభువును చూడాలని కోరుతున్నప్పుడు వారు ఫిలిప్పును దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు, అంద్రియా ఇద్దరు కలిసి ప్రభువును అడిగినప్పుడు ప్రభువు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాలు మాట్లాడుతున్నాడు. మొదటగా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడల ఒంటగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చెప్పి తాను ఏ విధంగా చనిపోవడం ద్వారా మనందరికీ కూడా రక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని సూచనగా అది చెప్పాడు. తర్వాత మన్న గురించి చెప్తున్నప్పుడు, ఎవరైనా తన ప్రాణమును ప్రేమించుకుంటే దానిని పోగొట్టుకునను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఇతర చోట్ల ఏ విధంగా ప్రభు ఈ మాటలు శిష్యులతో చెప్పినాడనే దాన్ని కూడా మనం 25వ వచనాన్ని ధ్యానించినప్పుడు చూసాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నిత్యజీవం అనేది ఉచితంగా ఇవ్వబడుతున్నదని, కానీ ఇక్కడ నిత్యజీవం అనగా మాటకు అర్థం ఈ మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకొని పరలోకంలో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండటానికి అవసరమైనటువంటి స్థానంలో ఉండాల్సిన నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాం. అంత మాత్రమే కాకుండా, ఎవరైనా ఒకరిని కనుక సేవించినట్లయితే, ప్రభువును సేవించినట్లయితే వాడు నన్ను వెంబడింపవలను. అలా సేవించుతూ ఆయనను వెంబడించేటువంటి వారు అనగా ఈ లోకంలో తన ప్రాణాలను పోగొట్టుకునడానికి ఇష్టపడిన వారు, మరి ప్రభు ఎక్కడ ఉంటాడో తన సేవకుడు కూడా అక్కడ నా సేవకుడు కూడా ఉండును. అంత మాత్రమే కాకుండా ఆ సేవకుడిని తండ్రి కూడా ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత ఇవ్వబడినట్లుగా మనం 26వ వచనంలో చూసాం. ఇప్పుడు 27వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. అలా అంటే ప్రభువు ఇప్పుడు తనను అప్పగించబోతున్నాడని, ఇస్కరియోతు యూదా అప్పగించబోతున్నాడని, తర్వాత మరి తను సిలువ వేయబడేటువంటి సమయం వచ్చిన్నదనే విషయాన్ని గుర్తిరిగిన వాడే మనిషి కుమారుడిగా ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుమని చెప్తున్నాడు. తర్వాత దేవుని కుమారుడిగా ఆయనను ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని అంటే మనుషుడిగా తనలో ఉన్నటువంటి మరి తన భావోద్వేగాన్ని, ఎమోషన్స్ని ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అంటే అది నేను చనిపోకుండా ఉండునట్లుగా చూడు అని. తర్వాత ఆయనను ఎందుకోసరమే నేను గడియకు వచ్చితిని, విధంగా దేవుని కుమారుడిగా మనందరి యొక్క రక్షణ కొరకు తను చనిపోవలసి ఉన్న విషయానికి, తాను దీని నిమిత్తమై అభిషేకించబడి తండ్రి చేత పరలోకం నుంచి పంపించబడి ఉన్నాడనే దానిని దేవుని కుమారుడిగా చెప్పుట అనేది కూడా రెండు మనం చూస్తున్నాం. ఇది ఒక రకంగా చూసినట్లయితే మన ప్రభు తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థన లాంటిది. నన్ను తప్పించము, తర్వాత దానిలో తను ఎందుకు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడో దానిని మరి బహిరంగంగా తండ్రి ఎదుట వ్యక్తపరచుట, ఇవన్నీ కూడా మరి తన ప్రార్థనలో భాగంగా మనం చూస్తాం. దాని తర్వాత, తండ్రి, నీ నామమును మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరచుతని, మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును.
సో తన ప్రార్థనలో తండ్రి యొక్క నామమును మహిమపరచమని చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఆకాశం నుండి వచ్చిన ఒక శబ్దము మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన. ప్రభు తను జీవించినటువంటి జీవితకాలం అంతటిలో కూడా తండ్రి యొక్క మహిమ కొరకు జీవించాడు. సో అలా జీవించి తర్వాత ఇక ముందు కూడా మహిమపరచమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తను అప్పగించబడి సిలువ వేయబడిన తరువాత తండ్రి యొక్క మహిమ చేత అతడు మృతులలో నుంచి లేపబడాలి. దాన్ని చేయమని అడుగుతున్నాడు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. తండ్రి మహిమపరచమని చెప్తున్నప్పుడు ఇది ఆయన ఒక ఉద్దేశం. అంటే ఇంతవరకు తను జీవించిన జీవితం ద్వారా తండ్రి ఏ విధంగా చేసినటువంటి క్రియలు, చెప్పినటువంటి బోధ, తర్వాత మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా తండ్రిని మహిమపరిచి ఉన్నాయి. ఇప్పుడు తను చనిపోవటానికి సిద్ధపడినటువంటి మనసుతో ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని దాని ద్వారా కూడా తండ్రి మహిమపరచబడాలనేటువంటిది, అంటే తను మృతులలో నుంచి లేపబడాలనేటువంటి దానిని తన ప్రార్థనలో అడుగుతున్నాడు. ఈ విషయాన్ని మనం కీర్తనలు 16వ అధ్యాయంలో కూడా చూస్తాం. కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. నీ జీవ మార్గమును నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సో ఈ విధంగా తండ్రి తన ప్రభు అయిన యేసుక్రీస్తును లేపుతాడు మృతులలో నుంచి అనే విషయాన్ని గురించిన నిశ్చయత కలిగిన వాడై మహిమపరచమని అడుగుతున్నప్పుడు తండ్రి చెప్పినటువంటి మాటలకు సారాంశంగా ఆ కీర్తన 16వ అధ్యాయంలో తను నిశ్చయత కలిగిన వాడై ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అలా నేను ఇంతవరకు జరిగించినటువంటి పరిచర్య అంతటిని కూడా నేను మహిమపరిచి ఉన్నాను. అనగా నువ్వు ఏదైతే నేను చేయటానికి పంపించున్నావో అదంతయు జరిగించడం ద్వారా తండ్రి యొక్క మహిమ విడుదల చేయబడింది. అలాగే ఇప్పుడు ఇక ముందు నీవు అప్పగించబడి సిలువ వేయబడినప్పుడు కూడా నేను నిన్ను మృతుల నుంచి లేపుతాను అనేటువంటి దానికి సూచనగా మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చి ప్రభుతో మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. తరువాత 29వ వచనంలో, కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఊరిమను అనిరి, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినరి. సో ఈ విధంగా ఇక్కడ వినబడినటువంటి శబ్దము వారు దానిని వినగలిగినటువంటి విధంగా లేదు. ఒక శబ్దము వినపడింది, తర్వాత ఉరిమెను అనే శబ్దం, ఉరిమెను అని కొంతమంది అనుకున్నారు, కానీ దాని యొక్క వివరణల లేక దాని యొక్క సారాంశాన్ని, సందేశాన్ని సరైన విధంగా వినలేకపోయారు. అంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలగాలి అంటే మన అంతరింద్రియాలు, అంటే మన ఆత్మలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి వినగలుగుట అది వినగలుగుటకు చూడగలుగుటకు అలవాటు పడినవిగా ఉండాలి. అందుచేత కీర్తన 139వ అధ్యాయంలో దావీదు చెప్తాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి. తర్వాత యోబు పత్రిక 38వ అధ్యాయంలో 33 నుంచి 36 వరకు చూస్తే మరి అంతరింద్రియములు కలుగు చేసిన వాడెవడు అంటే, తర్వాత సామెతల్లో సొలొమోను రాయుచున్నాడు, వినుటకు చెవులను, చూచుటకు కన్నులు కలుగు చేసిన వాడు యెహోవాయే. అంటే మనము భౌతికంగా చూస్తున్నటువంటి అనేక విషయాలు, వింటున్నటువంటి అనేక విషయాలు అవి వేరు, అవి శరీర సంబంధమైనటువంటి ఇంద్రియాలు. మరి ఆకాశం నుంచి వచ్చినటువంటి స్వరాన్ని వినగలగటం అనేటువంటిది మన అంతరంగంలో, ఆత్మలో ఉంచబడినటువంటి ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం వాటిని వినగలము, చూడగలము. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదని చెప్పబడినప్పుడు, కానీ ఆత్మ ద్వారా వాటిని మనం తెలుసుకొనగలిగేటట్లుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడని 1 కొరింథీ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రభు తండ్రితోటి అటువంటి సంబంధం ఆకాశంలో పరలోకముందున తండ్రితో కలిగి ఉన్నాడు కనుక ఆయన ఆ శబ్దంలో ఉన్నటువంటి చక్కటి వాక్యాలను ఆయన వినగలిగి ఉన్నాడు. అందుచేతనే ఈ యోహాను కూడా దానిని మన కొరకే వివరంగా వ్రాశాడు. తర్వాత
30వ వచనంలో, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకోదనని చెప్పాను. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. ప్రభువు అప్పగించబడి భూమి మీద నుండి పైకెత్తబడటం ద్వారా జరిగేటువంటి విషయాలు ఏమిటంటే, లోకమునకు తీర్పు జరుగుతున్నది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఈ అధ్యాయంలో ప్రభు తను వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని, వచ్చినప్పుడు ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో, ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ లోకాధికారి తీర్చబడి ఉన్నాడు కనుక మరి తీర్పును గురించి అంటే రాబోతున్న దినాలలో తీర్పు జరగబోతున్న దాని గురించి మీకు తెలియజేస్తాడు అనేటువంటిది ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ లోకమునకు అంటే ఈ లోకాధికారికి తీర్పు జరగబోతున్నది. ఈ లోకాధికారి ఇక్కడ మనం చూస్తే 14వ అధ్యాయంలో 30వ వచనం, ఇక నుండి మీతో విస్తరించి నేను మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. తర్వాత 16వ అధ్యాయం 11వ వచనంలో, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందు ఉన్నదనియు ఎరుగుదము. దాని తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ విధంగా ఈ లోకమునకు అధికారి ఈ అపవాది, అతడు ఈ బయటికి త్రోసివేయబడును అని చెప్పబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద అధికారం జరిగించుతున్నటువంటి లోకాధికారి ఒక స్థలంలో ఉన్నాడు. ఆ స్థలంలో నుంచి బయటికి త్రోసివేయబడతాడు అని చెప్తున్నాడు. అది ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగవాడు వారితో కలిసి వచ్చెను. సో ఇది తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశంలో సభను తీర్చేటువంటి సమయంలో ఒక రోజున దేవదూతలందరూ కూడా ఆయన సన్నిధిని నిలవటానికి వచ్చినటువంటి ఒక దినం ఉంది. ఆ దినములో అపవాది కూడా వారితో పాటుగా కలిసి వచ్చి ఉన్నాడు అనేది చదువుతున్నాం. తర్వాత కీర్తనలు 82వ అధ్యాయం 1వ వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చును. ఇది మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లుగా ఇక్కడ కీర్తనలో కూడా దేవుడు సమాజంలో నిల్చున్నాడు, అంటే ఈ దేవతలని పిలువబడే వారందరికీ ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటిది ఆ సభలో తీర్పు తీర్చిపోతున్నటువంటి అంశాన్ని గురించి ఈ కీర్తన 82లో చదువుతున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. దాని తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. తర్వాత 7వ వచనంలో, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, కనుక వారికి పరలోకమందు వారికి ఒక స్థలము లేకపోయెను. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇప్పుడు 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. అంటే ప్రభు ఈ లోకమునకు వచ్చి
మరి అందరూ మారు మనసు పొంది మరి తన నిజమైనటువంటి దేవుడి వైపు తిరిగి ఆయనను అంగీకరించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పబడినటువంటి సత్యాన్ని తిరస్కరించడం ద్వారా మరి ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఈ లోకములో ఆయనను అంగీకరించకుండా చేసినటువంటి ఈ దురాత్మలకు అధిపతి అయినటువంటి అపవాది, లోకాధికారి, అతడు కూడా బయటికి త్రోసివేయబడుతున్నాడు. ఆ విధంగా ఈ బయటికి త్రోసివేయబడుతున్నాడు. ఎందుచేతనంటే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, అంటే ఈ పరలోకంలోను ఉండి భూమి మీద ప్రభుత్వాన్ని, అధికారాన్ని చేస్తున్నటువంటి అపవాది, అది మనం అతను గుర్తు అర్థం చేసుకోవాల్సింది. అతడు ఈ లోకమునికి అధికారి, కానీ అతడు ఉండేటువంటి స్థలం మాత్రం పరలోకంలో ఉన్న ఒక స్థలం. ఆ పరలోకంలో ఉన్న స్థలంలో నుంచి ఇప్పుడు బయటికి త్రోసివేయబడతాడు అనేటువంటిది ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో నుంచి అనే దానికంటే అతడి యొక్క అధికారాన్ని కోల్పోతాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత అతడికి మరణము మీద కూడా అధికారం ఉంది. అందుచేత ఆ మరణము, ప్రభువు పైకెత్తబడినప్పుడు మరణం యొక్క అధికారాన్ని ఓడించి ఆయన మరి పరలోకంలో అత్యున్నతంగా హెచ్చించబడడం ద్వారా అతని యొక్క ప్రభావము ఓడించబడినది వాడిగా మనం చూస్తాం. ఆ తీర్పు అనేటువంటిది ఇప్పుడు జరగబోయేటువంటి సమయం వచ్చింది అని చెప్తున్నాడు. అంటే అతనికి మరణం మీద కలిగినటువంటి అధికారాన్ని కోల్పోతాడు. ఈ లోకములో ఏలికగా, అధికారిగా ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోతాడు. పరలోకములో ఉన్నటువంటి స్థానాన్ని కూడా అతడు కోల్పోతాడు. ఎప్పుడంటే తను చెప్తున్నాడు 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసిండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ప్రభువు మరణము పొందుట ద్వారా మొదటి విషయం అంటే ఈ లోకాధికారి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఆ పాపాలు క్షమించబడేటువంటి ఒక మరి అర్పణ, ఆ పాప సంబంధమైనటువంటి బలి అర్పణ జరగలేదు కాబట్టి మరి పాపంలో పడినటువంటి పాపి అయిన ప్రతివాడు కూడా మరణము కింద, మనం రోమాపత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎవరు కూడా ఆ మరణం యొక్క బంధకాలలో నుంచి బయటికి రాలేకపోయారు. అది మన ప్రభువు చనిపోవటం ద్వారా మన చేసినటువంటి పాపాలన్నిటి నిమిత్తమై ఆయన అర్పించినటువంటి బలి అర్పణ, ఆ పాపములు విశ్వసించిన వారందరూ కూడా పాపాలు క్షమించబడినటువంటి దాన్ని బట్టి మనందరం కూడా విడుదల పొందగలిగేటువంటి ధన్యతలోనికి తీసుకుని రాబడ్డాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహిదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. విమోచనం అంటే ఏ విధంగా అయితే ఈ పాపములను బట్టి మరణము, ఆ మరణాన్ని బట్టి ఆ మరణమునకు అధిపతి అయినటువంటి అపవాది యొక్క అధికారం కింద మనందరం ఉండిపోయామో అతని యొక్క కబంధ హస్తాలలో నుంచి మనము బయటికి తీసుకొని రాబడి ఉన్నాం. అది మొదటిది. తర్వాత నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, అంటే సిలువ వేయబడటం అనేటువంటిది ఒక మెట్టు. దాని తర్వాత 3వ దినమున మృతులలో నుంచి ఆయన లేవనెత్తబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడుట అనేటువంటిది రెండవది. దాని ద్వారా అప్పుడు నేను అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందినని చెప్పాను. అతనికి తీర్పు ఏ విధంగా జరుగుతున్నది? ఇప్పుడు మనుషుల యొక్క పాపములను బట్టి అందరూ కూడా చనిపోవడం ద్వారా ఆ మరణానికి అధిపతిగా ఉన్నటువంటి అతను మనందరి మీద ప్రభుత్వం చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి త్రోసివేయబడటం ద్వారా మన ప్రభువు కార్చినటువంటి ప్రశస్త రక్తంలో మనకు విడుదల కలగటం ద్వారా అతడికి మన మీద ఉన్నటువంటి అధికారం కోల్పోయిన వాడుగా చేయబడ్డాడు. అది మొదటిది. రెండవది, ఆయన పైకెత్తబడిన ఎడల, అంటే ఆ మరణం యొక్క బలము గలవానని ఓడించుడు ద్వారా, చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. నేను పైకెత్తబడిన ఎడల, అంటే ఆ విధంగా లేపబడినప్పుడు ఆ మరణము యొక్క బలము గల వాణిని ఆయన ఓడించుట చేత తండ్రి కుడి పార్శ్వమున ఉన్నతమైనటువంటి స్థలాలలో మరి ఆసీనుడిగా ఆయన చేయబడి ఉండుట చేత ఆయన మనల్ని అందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షించుకునేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన చనిపోవడం ద్వారా
మనం చేసినటువంటి పాపాలన్నిటికీ తగినటువంటి విరుగుడుగా మనకు విమోచన కలిగడం ద్వారా మనము అపవాది యొక్క బంధకాలలో నుంచి బయటికి తీసుకుని రాబడ్డాం. ఆయన తిరిగి మృతులలో నుంచి లేపబడి మరి పైకి లేవనెత్తబడటం ద్వారా మనందరం కూడా ఆ మరణం యొక్క బలము గలవానని ఆయన ఓడించున్నాడు కనుక మనము ఓడించబడినట్లుగా మనలో ఆయన యొక్క నూతన జీవం పనిచేయటం ద్వారా ఇదివరకు అతని యొక్క బంధకాలలో ఉన్న మనందరం కూడా విడుదల పొంది ప్రభు యొక్క అధీన కిందకి తీసుకుని రాబడి ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇది వరకు అతనికి లోకాధికారికి తీర్పు ఏ విధంగా జరుగుతున్నది? అతడు ఓడించబడుతున్నాడు. ఎలా ఓడించబడుతున్నాడు? మనము ఆ పాపము అనేటువంటి అధికారం కలిగినటువంటి అతని యొక్క బంధకాలలో ఉన్న మనము పాపము నుంచి విడుదల కలుగు చేయటానికి ఆయన తను కాచిన రక్తము, తిరిగి మృతులలో నుంచి లేపబడడం ద్వారా కలిగినటువంటి ఆ మహిమ కలిగిన బలం మనలో పనిచేయటం ద్వారా మనం కూడా నూతనమైనటువంటి జీవం కలిగి ఈ లోకాధికారి యొక్క ప్రభుత్వం కింద కాకుండా ప్రభు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించి ఈ అపవాది యొక్క అతని యొక్క అధికారాన్ని ఓడించినటువంటి జాబితాలోనికి తీసుకొని రాబడి ఉన్నాం. అందుచేత ప్రభు చనిపోయి తిరిగి లేవనెత్తబడటం ద్వారా ఆయన మనలను ఆకర్షించుకున్నట్టు దానిని బట్టి అపవాదికి తీర్పు జరిగి లోకాధికారికి పడవేయబడి ఇప్పుడు మనము అతనిని ఓడించబడగలిగినటువంటి స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చినాడు. ఈ మొత్తం ప్రక్రియ అంతటిని కలిపి ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడుట, తర్వాత అతనికి తీర్పు జరుగుట అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పినాడు. ఎప్పుడు అతడు బయటికి త్రోసివేయబడతాడు అంటే, ఎప్పుడైతే మన మీద అతను కలిగినటువంటి అధికారాన్ని అతడు కోల్పోతాడో అప్పుడు అతడు బయటికి త్రోసివేయబడినట్లు. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క అధికారం కింద నడుచుతూ ఉంటామో అప్పుడు ఈ లోకమునకు తీర్పు జరిగి ఒక నూతన జీవంతో ప్రభువును ప్రకటించేటువంటి విధంగా మనం ఈ లోకంలో జీవించుతున్నట్లయితే ఆ జీవము లోకమునకు తీర్పు జరిగేదిగా ఉంటుంది. ఈ విధంగా మనము ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి నిజమైన అవగాహనలో కనుక జీవించుతున్నట్లయితే ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడుట, లోకమునకు తీర్పు జరుగుట అనేది ప్రభు ద్వారా ప్రారంభమైనటువంటి ప్రక్రియ. మరి నమ్మదగినటువంటి విశ్వాసులు ఏ విధంగా అయితే ఆయనను వెంబడించే వారిగా ఉంటారో వారిని ప్రభు మనము చదివినటువంటి 26వ వచనంలో చూసాం. ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే ఈ లోకాధికారికి తీర్పు జరుగుతున్నట్లుగా ప్రతిరోజు కనుక మనం ప్రభువును మహిమపరుస్తూ కనుక జీవించినట్లయితే అని అర్థం. ఒకడు నన్ను సేవించుట అంటే నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండను. అంటే ఈ విధంగా ఈ లోకమునకు తీర్పు జరుగుతూ లోకాధికారి మన జీవితాలలో పని చేయకుండా ప్రభు యొక్క అధికారం మాత్రమే మనలో కనుక పనిచేస్తున్నట్లయితే ప్రభు ఎక్కడ ఉన్నాడో, తండ్రి ఏ విధంగా ప్రభువును గణపరిచి ఉన్నతంగా హెచ్చించున్నాడో మనల్ని కూడా ఆయన హెచ్చించి మరి ఆయన జయించినట్లుగా మనం కూడా జయించిన అనుభవంలోనికి వచ్చుట అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. ఇది ఎంతో గొప్ప ధన్యత. పరలోకంలో ఉన్నటువంటి అపవాది భూలోకంలో మనందరి మీద కూడా ప్రభుత్వం చేయిస్తూ మనము మరణమునకు పాత్రులుగా చేయబడినటువంటి స్థితిలో ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మనలో ఉన్న పాప స్వభావం మీద జయం పొందగలిగినట్లుగా ఆయన యొక్క పునరుద్ధానుడిగా తిరిగి లేవనెత్తబడి మనము ఆయనతో కూడా మహిమపరచబడటానికి అవసరమైనటువంటి ప్రక్రియను మనలో ప్రారంభించి ఉండగా దాని విలువను గుర్తెరిగి మనము ఆయనను వెంబడించుట, సేవించుట, ఆయనను ఘనపరచుట అనేటువంటిది ముఖ్యమైన అంశంగా కలిగి మన జీవితంలో ప్రతిరోజు నడుచుకున్నాలి. అలా నడుచుకున్నట్లయితే ప్రభు ఏ విధంగా లోకమునకు తీర్పు తీర్చున్నాడో, లోకాధికారి పడద్రోయబడి ఉన్నాడో ఆ అనుభవంలో మనం కూడా జీవించినట్లుగా దేవుడు మనకు కృప చూపించగలడు. ఆ విధంగా మనము పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రిని, దేవుని మహిమపరచబడిన వారంగా చేయబడతాం. అది ఎంతో గొప్ప ఆధిక్యత, ధన్యత అయినది. అది నిజమైన ఆశీర్వాదం. కనుక దాని యొక్క విలువను మనం గుర్తెరిగి ఆ విధంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించును గాక.